ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణరావు గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్రలో 14వ భాగం 23/5/26 బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు. ఆయన ఒక హై స్కూల్లో వ్యవసాయ శాస్త్రాన్ని మొదటిసారిగా అక్కడ ప్రవేశపెట్టారు. ఆయనే అందులో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనేకమైన కార్యక్రమాలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. అది చెప్తున్నారు. వచ్చిన జీతం 50 రూపాయలైనా అక్కడ నా సంసారం ఎంతో సుఖంగా గడిచి అదొక మధురానుభూతి. ఇప్పుడు లోటు లేదు. స్కూల్లో పాఠాలు చక్కగా నడుస్తాయి. 1937 మద్రాసు నుండి విద్యాశాఖాధికారి అయిన దొరగారు స్కూలుకు వచ్చి ప్రత్యేకంగా వ్యవసాయ శిక్షణ ఎలా ఉందో చూస్తారని జాబొచ్చి దాంతో కొంత సంచలనం వచ్చి ఏం భయం లేదన్న మా రెడ్డి గారికి కొంత ఆతురత. స్థేతం గారి చేయాల్సిన మర్యాదల సందడిలో ఉన్నారు. ఆయన స్కూలుకు వచ్చారు. సాయంత్రం వేళ ఆ రోజున ఆ వేళకు నేను 5వ వారానికి వ్యవసాయ పాఠం చెబుతాను. జిల్లా బోర్డు ప్రెసిడెంటు, జిల్లా విద్యాశాఖాధికారి, హెడ్ మాస్టరు, బోర్డు మెంబర్ కృష్ణారెడ్డి గారు స్థేతం గారితో నా గదిలోకి వచ్చి చివరి బెంచీలో అంతా కూర్చొని ఒక పావుగంట నా ఉపన్యాసం బోధనా క్రమం విన్నా. తర్వాత నా దగ్గరకు వచ్చి స్థేతం గారు నా చదువు సంధ్యలని పిల్లలకు చెప్పే పాఠాల వ్రాత ప్రతికి టీచింగ్ నోట్లు అడిగారు. పిల్లలు ఏ విధంగా నోట్స్ వ్రాసుకుంటున్నారు, వారి పుస్తకాలు కొన్నిటి చేసి చూసి వాటిలో నేను కరెక్షన్స్ వగైరా చూసి చాలా సంతోషి నాకు చాలా తృప్తిగా ఆనందంగా ఉందబ్బాయి అని. మా ప్రాక్టికల్ క్లాసుకు కూడా చూడమన్నాను. వస్తాను. 1 గంట తర్వాత ఈలోగా ఏర్పాటు చేయండి అన్న. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి ఏం లేవు, కానీ విద్యాశాఖ ఇచ్చిన పాఠ్య ప్రణాళికలు ఏ ఫారంలోని వివరాలు ఎంతవరకు చెప్పాలో ఉదాహరించలేదు. దానికి విని సోదాహరణంగా చెప్పమన్నారు. అది నిజమే. మీరు దీనికి ప్రారంభకులు కనుక మీరే తయారు చేసి మాకు పంపండి. మీ వల్ల అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది అన్న. సాయంత్రం వారికై ఏర్పాటు చేసిన తేనీటి విందుకు మా హెడ్ మాస్టర్ నన్ను పిలిచారు. ఇంకొకసారి సంతృప్తిని వెల్లడించి శ్వేతం దొరగా నెల్లూరు వెళ్ళా. మాకు మా స్కూలుకు రెడ్డి గారికి అందరికీ ఒక పెద్ద పండగ శుభదినంగా గడిచినట్లయింది. ఈ సందర్భంలో సీతాపతిరావు గారు, రామచంద్రరావు గారు కూడా తేనీటి విందుకు ఆహ్వానించవారు. ఒక మాటల సందర్భంలో స్థేతం గారితో వారు నా గురించి 2 మంచి మాటలు చెప్పినట్లు తెలిసింది. మర్నాడు విద్యాశాఖాధికారి రాక సందర్భంగా స్కూలుకు సెలవు. పాఠ్య ప్రణాళిక వివరాల తయారు. నేను ఇంటర్ చదువుతున్న వ్యవసాయ పాఠాలు పుస్తకాల్లో కొన్ని నాతో పాటు తెచ్చు వాటిని ఆధారం చేసుకొని వాటికి 1-2 మెట్లు తక్కువ 5వ ఫారం 6వ ఫారాలకు చెప్పాల్సిన పాఠాలలోని వివరాలను తరతమబద్ధం చేసి బోధగా యోగ్యమైన ఒక పాఠ్య ప్రణాళిక కష్టపడి తయారు చేసి అధికారులకు 1 నెల రోజుల్లో పంపి ఆ ప్రణాళిక నకలుని నా వద్ద చాలా కాలం ఉంచుగా నేనే తెలుగులో వ్యవసాయ శాస్త్ర పాఠాలు అని 2 తరగతులకు 2 పుస్తకాలు ఆ ప్రకారం వ్రాద్దాం. తర్వాత ఎప్పుడో ప్రారంభించి కొన్ని పాఠాలు కూడా వ్రాసాను, కానీ అది సాగల. సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలో నా ఎన్నిక ఏప్రిల్ 1937. ఈ కిందటి నెలలో మద్రాస్ సర్వీస్ కమిషన్ వారి ఇంటర్వ్యూ అయ్యింది. ఏప్రిల్ 2వ వారంలో గెజిట్ ప్రకట అయింది. ఒక సంతర్పణ చేసినట్టు చాలామందిని ఎన్నుక. అందులో వరుస క్రమంలో నాకు ఉన్నత స్థానమే వచ్చింది కనుక త్వరలోనే వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం నుండి ఉద్యోగ నియామకం రాగలదని ఎదురు చూస్తాను. ఈ శుభవార్త కృష్ణారెడ్డి గారి, రామచంద్రారెడ్డి గారికి ఈ స్కూల్ నుండి వెళ్ళడానికి వారు ఏ రకమైన ఆటంకం కలిగిస్తారు అని భయం. కానీ అదేం లేదు. ఆనాడు మీరు మాట ఇచ్చినట్టు మా పాఠశాలకు గౌరవం తెచ్చారు.
మాకు మా జిల్లా బోర్డుకి గౌరవం కలిగింది. మీకు ఆర్డర్లు వచ్చిన తక్షణమే విడుదల చేస్తామని రిలీవ్ అంటారు. మా హెడ్ మాస్టర్ మాత్రం అయ్యా ఇంచుమించు మొదటి 2 వారాల్లో పిల్లలకు వార్షిక పరీక్షలు రాగానే రానున్నవి దేనికైనా మంచిది. మీ సబ్జెక్టులో పరీక్ష చేయగల ఇతర ఉపాధ్యాయులు ఎరగరు కనుక 5వ ఫారానికి స్థానికంగా ఇచ్చే పరీక్ష కనుక అగ్రికల్చర్లో మాత్రం 5వ ఫారాన్ని, తోట పనిలో మిగిలిన తరగతులు వార్షిక పరీక్ష పెట్టి వారికి మార్కులేసి రహస్యంగా వాటిని నాకు ఇవ్వండి. మిగిలిన పరీక్షల్లో వచ్చిన మార్కులతో వీటిని కూడా చూసి విద్యార్థుల వార్షిక పరీక్ష ఫలితాలు ప్రకటిస్తాను. అది సహజంగా వారు కోరతగిన సంగతే అని. సరే విచ్చి స్కూలుని వదిలిపెట్టే పని నాకు చచ్చినంత పని. 5-6 పరీక్షా పత్రాలు రాసివ్వాలి. కొన్ని వందల విద్యార్థుల పేపర్లు దిద్ద. నా ఉద్యోగంలో ప్రత్యేకత ఇక్కడ ఏమిటంటే నా విషయానికి నేనొక్కడినే ఉపాధ్యాయుడు, కొన్ని వందల మంది పిల్లలు. నాకది చివరి పరీక్ష. దీంతో జిల్లా బోర్డు ఉద్యోగానికి స్వస్తి. ఆ ప్రయత్నంలో సిద్ధపడ్డా. ఇన్నాళ్ళు ఉద్యోగ వార్తకు ఎదురు చూసేవాడు. కానీ 1 వారం 10 రోజులు ఆలస్యంగా వస్తే బాగుంటుందని భగవాన్ ప్రార్థన. నా మామగారికి ఈ శుభవార్త వ్రాశా. వారప్పుడు ధవళేశ్వరంలో PWDలో పనిచేస్తుంది. నా భార్యను పురిటికి ఎలాగూ పుట్టింటికి తీసుకువెళ్ళాలి, ముందుగా తీసుకువెళ్ళమని వ్రాశారు. మామగారు బుచ్చిరెడ్డిపాలెం వచ్చి నా భార్యను పురిటికై పుట్టింటికి తీసుకువెళ్ళారు. ఇంట్లో నా అక్క బావగారు ఉన్నారు కనుక ఇబ్బంది. మా హెడ్ మాస్టర్ ఆదేశానుసారం అందరికీ పరీక్ష చేసి మార్కులు వేసి రహస్యంగా కవర్లో పెట్టి ఇచ్చేశారు. ఇంతలో మే 3వ తేదీ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఒక సీనియర్ డిమాన్స్ట్రేటర్ వద్ద చిన్న డిమాన్స్ట్రేటర్గా పనిచేయమని మద్రాసు వ్యవసాయ శాఖ అధికారి నుండి ఆర్డర్లు వచ్చి నన్ను కొత్త అయ్యవారు అని అందరూ పిలిచే హై స్కూల్ అంతా ఒకటే సందడి. ఏమంటే మా స్కూల్లో ఉన్న వందలాది విద్యార్థులంతా 5 నుండి 5వ ఫారం వరకు, 5వ క్లాసు నుండి 5వ ఫారం వరకు అటు తోట పని ఇటు వ్యవసాయ శాస్త్రం చదువుతూ ఉన్నవారు. 6వ ఫారం వారికి కూడా అప్పుడప్పుడు ఫిజిక్స్ తెలుగు చెప్పమని హెడ్ మాస్టర్ నన్ను పంపిస్తూ ఉండేవారు. విచిత్రం ఏమిటంటే 1-2 సార్లు డ్రాయింగ్ టీచర్ రాకపోతే ఆ పాఠాలు కూడా నేనే చెప్పి హెడ్ మాస్టర్ గారు అంటే వారిచ్చిన జీతాన్ని అనా పైసలతో సహా నా చాకరీ చేయించుగా. అయినా దానివల్ల స్కూల్లో నాకు పలుకుబడి గౌరవం ఎన్నో రెట్లు. నాకు ఘనమైన ఏప్రిల్ 3 నెల జీతాన్ని 30వ తేదీ సాయంత్రం ఇప్పించారు. ఆనాడు హై స్కూలు అంతా కలిసి నాకు గొప్ప వీడ్కోలు ఇచ్చారు. బుద్ధిరెడ్డి గారి, కృష్ణారెడ్డి గారి, రామచంద్రారెడ్డి గారి కృతజ్ఞత తెలుపుకొని నమస్కరి. బుచ్చిరెడ్డిపాలెం నాకు అన్ని విధాలా శుభం చేకూర్చిందనే తప్పుతో ఆ ఊరు విడిచా. కృష్ణారెడ్డి సీతాపతిరావు, గౌరాంగమూర్తి గారు నెల్లూరు స్టేషన్లో మే 1వ తేదీని వీడ్కోలిచ్చి పంపారు. ప్రభుత్వ ఉద్యోగ పర్వం. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రభుత్వ ఉద్యోగంలో 3/5/37 చేరిక. 1937 మే 2వ తేదీ ఉదయం రాజమండ్రి స్టేషన్కి వచ్చి అంతవరకు నెల్లూరు నుండి నాతో ప్రయాణం చేస్తూ ఉన్న మా అక్క బావగారు తిన్నగా విశాఖ వెళ్ళారు. అక్కడ 1-2 రోజులుండి సోంపేట వెళ్తామని రాజమండ్రి స్టేషన్కి మామగారు వచ్చారు. ధవళేశ్వరం అక్కడికి 2 మైళ్ళ దూరం. జట్కాబళ్ళు కావాల్సిన ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి కనుక 2 జట్కాలను మాట్లాడి ధవళేశ్వరంలో గోదావరి గట్టునే ఉన్న మామగారి ఇంటికి వెళ్ళి చూలాలయ్య నా భార్య స్వాగతం పడి మర్నాడు ఉదయం అంటే మే 3వ తేదీ నేను కొత్తపేట వస్తున్నట్టుగా అక్కడ నేను ఎవరి వద్ద వ్యవసాయ ఉద్యోగిలో చేరారు వారికి నా మామగారు వర్తమానం చేశారు. ఉద్యోగరీత్యా వారికి ఇటువంటి పూల సదుపాయం ఉండే. కొత్తపేట అనేది గోదావరి సెంట్రల్ డెల్టాలో ఊరు. డెల్టాలోని రహదారి కాలువ లాకులు ఉన్న చోట్ల వాటి యజమాని లాకు సూపరింటెండెంట్ అనే ఉద్యోగి ఉండి కొత్తపేటకు దగ్గరగా అటువంటి లాకు సూపరింటెండెంట్ ఉన్నాడు. వారికి ఫోన్ ద్వారా కబురు పంపినందు దాన్ని కొత్తపేట సీనియర్ డెమాన్స్ట్రేటర్ గారైన
ధార్వాడ హనుమంతరావు గారికి అందచేసి తొలిసారి గోదావరిపై నావ ప్రయాణం. 3వ తేదీ ఉదయం గోదావరి గట్టున ఒక పడవలో నన్ను నా పెట్టే బరువు మామగారు కూర్చోబెట్టి అఖండ గోదావరి ధవళేశ్వరం ఆనకట్ట వద్దనే చీలిపోయి ఆనకట్టను దగ్గరగా చూడటం కానీ అంతటి మహానదిలో చిన్న పడవలో కూర్చొని చెయ్యి కిందకు తాస్తే గోదావరి నీళ్లు అందేట్టు ప్రయాణం చెయ్యటం కానీ నాకు అదే మొదటిసారి. రక్షించి మేనలు అయినందువల్ల గోదావరిలో ఎక్కువగా నీరు లేదు. అయినా నది మధ్యలో లోతు ఎక్కువ. గాలివాడు తీవ్రంగా ఉన్నందున నావికుడు తెరచాపనెత్తాడు. పడవ ఒక ప్రక్కకు కొద్దిగా ఉలిగింది. భయమేసి ఏటవాలుగా ఉన్న పడవలో ఎత్తైన భాగం వైపు వెళ్ళి కూర్చోబోయా. నీకేం భయం లేదు, పడవ ఎటు వలిగినా నేను చూసుకుంటా, మీరు మాత్రం ఎవ్వరూ అటు ఇటు కదలకూడదు, మీరు అలా కదిలితేనే ప్రమాదాలను హెచ్చరించారు. నావికుల మనస్థైర్యాన్ని మెచ్చుకోకదా. ఆనకట్ట వివరాలు. అది వరలో ఆనకట్ట అంటే గోదావరి నదికి 2 గొడ్డలు కలుపుతూ నీటి ప్రవాహానికి అడ్డంగా కట్టబడిన ఒక గోడ అనుకున్నా. కానీ నదిలో వెళ్తూ ఆనకట్టను చూస్తూ దాని వివరాలు కొద్దిగా మిగిలిన ప్రయాణికుల వల్ల తెలుసుకున్న గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద కట్టబడిన ఆనకట్ట గోదావరి నది 2 తీరాలు మధ్యనున్న పిచికల లంక, బొబ్బరి లంక, మద్దూరి లంక, చిగురు లంక అనే లంకలను కలుపుతూ 4 భాగాలుగా కట్టబడి ఈ 4గింటిలో ధవళేశ్వర ఆనకట్ట విభాగం పెద్దది. 4840 అడుగుల పొడవు కల ర్యాలీ ఆనకట్ట 2860 అడుగు. మద్దూరు ఆనకట్ట 1550 అడుగు. విద్యేశ్వరం 2600 అడుగు. నిడివికల పొడవు. ధవళేశ్వరం ఆనకట్ట కడనే అఖండ గోదావరి ప్రధానంగా 2 పాయల గౌతమి గోదావరి, వశిష్ఠ గోదావరి అని ఆ పాయలకు పేరు. ధవళేశ్వరం ర్యాలీ ఈ 2 ఆనకట్టలు గౌతమికి అడ్డుగా, దిగిన 2 వశిష్ఠకు అడ్డుగా కట్టబడి ఈ కట్టడాల శిల్పి ఇంగ్లీషు ఇంజనీర్ అయిన సర్ ఆర్థర్ కాటన్తో 1847లో ప్రారంభించి 52 వరకు 5 ఏళ్ళు మార్చి నెలాఖరికి పూర్తి చేసి అపర భగీరథుడు కాటన్ దొర, అతని దేశం జాతి ఏమైతే మానవ ధర్మం ఎదిగిన వ్యక్తి, అతని మనకు గౌరవని మానవత కలిగిన మహానుభవం. అంతటి ఆనకట్టును ఎలా కట్టాడో వివరాలు తెలుసుకుంటే బాగుండును అనిపించి 1937లో పడిన ఈ విత్తనం పెరిగి 40 ఏళ్ల తర్వాత డెట్టా శిల్పి ఆర్థర్ కాటన్ అని 450 పేజీలు ఎన్నో చిత్రాలుగా ఒక మహాగ్రంథంగా నా కావ్య కన్యకగా పరిగణించమని ఆనాడు ఊహించలేదు నేను. బొబ్బర్లంక కోనసీమకు ప్రవేశ ద్వారం. మా పడవ బొబ్బర్లంక చేరి ఈ బొబ్బర్లంకకు డోరధి అనే పెద్ద లాంచీలో కూడా వెళ్ళవచ్చు. కానీ దాన్ని రాజమండ్రి నుంచి బయలుదేరి ఈ డోరధిలో 100కు పైగా ప్రయాణికులు వెళ్ళరు. దానిలో మేడ మాదిరి ఒక అంతస్తు, దాని కింద చిన్న కార్లను ఎక్కించబడి రేవుకు కొంత దూరాన చిన్న పల్లె మాదిరిగా 10 కొంపలు ఉంటాయి. ఒక తాటాకు పాకలు, ఇడ్లీ, పెసరట్టు, కాఫీ ఇచ్చే హోటల్. ఇక్కడి పెసరట్టు పసుపు పచ్చగా పల్చగా లేదు, నిండు పెసరనే రుబ్బి ఇంచుమించు అరంగుళం దళసరిగా పెనంపై వేసి దానిపై ఉల్లి, చెక్కు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర 2 వైపులా చక్కగా ఆ హోటల్లో ఇచ్చి అది ఆరోగ్యమట. ఒక అట్టు 2 ఇడ్లీలు తినేసరికి కడుపు నిండి. కాఫీ మాత్రం అంతా బాగాలే, దానిలో పొగ వాసన వచ్చి. ఈ బొబ్బర్లంకలో 2-3 దిట్టమైన మేడలు, డాబాలు, ఇల్లు కూడా ఉన్నాయి. ఇంచుమించు అందరూ జాలరులేవారు. బెస్తకులస్తులు అందరూ ధనికులేనట్టు, కాకపోతే తరతమ భేద.
కొబ్బర్లంక నుండి అమలాపురానికి వెళ్ళే బస్సు ఒకటి సిద్ధంగా నిలబడి ఉంది. అటువైపు ఉన్న గ్రామాలకు తప అందించే మెయిల్ బస్సు అది. కొబ్బర్లంక నుండి అమలాపురానికి 40 మైళ్ళు. దానికి మధ్యలో ఉన్నదే కొత్తపేట. ఉదయం 10:30 గంటలే. కొత్తపేటలో బస్సు ఆగిన చోటకు దగ్గరగానే మా సీనియర్ అగ్రికల్చరల్ డెమాన్స్ట్రేటర్ ధార్వాడ హనుమంతరావు గారి. ఆ కిందటి రోజునే నేను వస్తున్నట్టు సూపరింటెండెంట్ ద్వారా కబురు వచ్చింది కనుక వారి అరుగుపై కూర్చొని నా బస్సు కోసం ఎదురు చూస్తూ హనుమంతరావు గారు ఉన్నారు. బస్సు ఆగగానే వచ్చి స్వాగతం పలి 2 నౌకర్లు నా పెట్టే పరుపును బస్సు పై నుండి హనుమంతరావు గిరింటికి తీసుకెళ్ళా. 1929లో నేను మా అన్న అక్కడ చదువుతూ ఉండగానే కోయంబత్తూరు వెళ్ళా కదా, అప్పుడు ఈ హనుమంతరావు కూడా చదువుతూ ఉన్నా. మా అన్నకు ఇతనికి స్నేహం కనుక నేను ఒక ఆదరణ గల బంధువని ఇంటికి తీసుకువెళ్ళా. సహజంగా ఈ హనుమంతరావు చాలా సౌమ్యుడు, విశాల హృదయుడు, నిజమైన స్నేహితుడు. అమలాపురం హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసి ఖ్యాతి తెచ్చుకొని ధార్వాడ రామారావు గారి ఏకైక పుత్రుడు ఈ హనుమంత్. వీరి తల్లి భార్య చూపిన ఆదరణ అమిత. ఉద్యోగరీత్యా ఆనాడు ఆరంభమైన అన్యోన్య సద్భావం మా ఇద్దరి మధ్య అతను 1980లో కాకినాడ వారి స్వగృహంలో మరణించేంత వరకు నిలచివ. నేను ఉద్యోగంలో చేరిన 3/5/1937 తేదీ నాడే మా అధికారులకు నివేదిక పంపారు. 2 రోజుల్లో మరొక ఇల్లు చూసుకొని అక్కడకు బసమార్చి హోటల్లో భోజనం చేస్తాను. నా అభిరుచులకు ఆదర్శాలకు సరిపడ వ్యక్తి దగ్గర ఉద్యోగ సంబంధమైన శిక్షణ ప్రారంభమవడం నేను అదృష్టవంతుడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న నాడు ఇక్కడ పొందిన శిక్షణానుభవమే మార్గదర్శకంగా ఉండేది. నాకు కుమారుడు జన్మించిన శుభవార్త. ఆగస్టు 27వ తేదీ శనివారం మధ్యాహ్నం 1 గంటల నా మామగారి వద్ద నుండి లాకు సూపరింటెండెంట్ ద్వారా కబురు వచ్చి లాకు వద్దనున్న ఫోన్ దగ్గరకు ఒకసారి రమ్మని వెళ్ళి మాట్లాడు. ఆ కిందటి తెల్లవారుజాము గడియలో 1:15 గంటలకు నాకు మగపిల్లాడు జన్మించాడని, తల్లి పిల్లాడు కులాసాగా ఉన్నారని, సుఖంగాని పురుడు వచ్చిందని శుభవార్త. ఇది ఈశ్వరనామ సంవత్సర శ్రావణ బహుళ షష్ఠి శుక్రవారం 26/27 ఉదయం 1:15 భరణి 4వ పాదం మిథున లగ్నం. వెంటనే ఆఫీసులో ఉన్న నలుగురికి మిఠాయి పంచి ప్రభుత్వేతర సంస్థ అయిన జిల్లా బోర్డులో పిచ్చిరెడ్డి పాలనలో తొలి ఉద్యోగానికి తొలిచోటు. ప్రభుత్వ సంస్థలో తొలి ఉద్యోగ స్థలమైన కొత్తపేటలో ఉండగా తొలి పురుష సంతానం ప్రాప్తించిన భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుట. తండ్రి గారిని పల్లాకిమిడి నుంచి తీసుకొని వచ్చారు. పల్లాకిమిడి కాలేజీ ఉద్యోగం నుండి విరమించిన నాన్నగారు ఇంకా పల్లాకిమిడిలోనే ఉన్నారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో స్థిరపడ్డారు కనుక నా వద్దనే మా తండ్రి గారు ఉండాలనుకొని వీలైనన్ని సామాను తనతో తీసుకొని రమ్మని రాసి సామాన్లను సర్దడంతో మా అక్క వెళ్ళి సహాయపడి ఢిల్లీ చదువు నుండి మా అన్న ఇంకా రాదు. బహుశా 30 డిసెంబర్లో రావాలి. మొదటి విడతగా పల్లాకిమిడి కాపురాన్ని ఎత్తేసి నాయన గారు నా కుమారుని బారసాల మహోత్సవాన్ని పురస్కరించి మా అక్కతో ధవళేశ్వరం వచ్చారు. నా కుమారుడు మా తండ్రి గారి పేరే పెట్టారు. ఒక విశేషమేమంటే ఆ బారసాలు రాజమండ్రిలోనే కాపురం ఉండదు. మా 2వ మేనమామ గారిని వెతికి ఇల్లు పట్టుకొని ఆహ్వాని అదే మా మేనమామల తొలి పరిచయం. చివరిది కూడా అదే. చివరికి వాళ్ళు మేము కలవల. రాజమండ్రి పేపర్ మిల్ల వద్ద సీతమ్మ పేటలో అప్పుడు కాపురం ఉండేవారు. మేనమామల చుట్టెరికని లేకపోవడం నా దురదృష్టం. కొత్తపేటలో ఒక పెద్ద ఇల్లు చూసుకొని కొత్త ఇంటిలో నేను నాన్నగారు అక్క ఉంటూ వచ్చాం.
నవంబర్ మొదటి వారంలో నేను ఒక్కడినే పర్లాకి మిలివెళ్ళి కొత్తపేటకు ఇంకా తీసుకురాగలిగిన సామాన్లు వేరేగా మిగిలిన పుస్తకాలు తాళ గ్రంథాలు 6 ప్యాకేజీల్లోని పట్టెల్లో పెట్టి అన్నిటినీ ఒకరింట ఒక చిన్న కొట్టులో తాళం వేసి కొత్తపేట వస్తూ తిరుగుదలలో ధవళేశ్వరంలో ఉన్న నా భార్యను పిల్లవాడు అత్తగారితో సహా కొత్తపేట కొన్నాళ్ళు నా అత్తగారు ధవళేశ్వరం వెళ్ళి మా అన్నకు అనకాపల్లి బది డిసెంబర్ అనకాపల్లిలో ఫారంలో మేనేజర్గా మా అన్న తన కుటుంబం వచ్చి చేరారు. మా అక్క నాన్నగారు అనకాపల్లిలో చిన్నగా పర్లాకి వెళ్ళి సామాను పెట్ట అనకాపల్లి రైల్లో పంపుదామని నా శ్రమ అక్కడ అక్కర్లేకుండా చెదరు విపరీతను అనుభూతి పెట్టలన్నింటినీ పుస్తకాలతో సహా తన బాల్య దశ నుండి సేకరించి ఉంచిన వేదాంత వ్యాకరణ తర్కశాస్త్ర పురాణాలు మొదలైనటువంటి అమూల్య గ్రంథాలు చివరకు పర్లాకి మెడిలోనే ఇవి మా యువతరానికి అవసరం అన్నట్టు మాకెవ్వరికి దక్కలేదు. కొత్తపేట తాలూకా వివరం. కొత్తపేట తాలూకా చాలా పొడవై బొబ్బర్లంక నుండి అంతర్వేది పాలెంబర్ దాదాపు 50 మైళ్ళ పొడవైనా ఉండొచ్చు. రాజూర్ అనే 2 తాలూకాలు కలిసి ఉన్న పెద్ద కొత్తపేటలో రహదారి పడవ ఎక్కితే చిన్నగా గన్నవరం యాక్విడెక్ట్లో ఉన్న రాజోరుకు చేరుతుంది. దొక్కా సీతమ్మ గారు చిన్నంతా పడవ ప్రయాణం. ఇవి రహదారి పడవలని ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం ఏర్పడ్డ పడవ. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు మాదిరిగా పడవలలో చిన్న తరగతిలో ఎక్కువ టికెట్. కొత్తపేట నుండి రాజోలుకు ₹1 డబ్బులు చెల్లితే పడుకోవటానికి వీలు కూడా ఉంది. చాలామంది పడవ పైకప్పే మీదే కూర్చొని పడుక్కుంటూ వెళ్తూ ఉంటారు. రాత్రి పడవలో చిన్న బొద్దిగల గంటె పొలుగులు కుచ్చి కొట్టడం ప్రారంభించారు. సాయంత్రం కొత్తపేటలో బయలుదేరి మర్నాడు ఉదయం 8-9కి రాజోలు చేత అక్కడ మాకు చిన్న ఆఫీసు గది కూడా ఉంది. నెలలో వారం 10 రోజులు ఈ ప్రాంతపు గ్రామాల్లో వ్యవసాయ కార్యక్రమాలు చూసి వచ్చేవా. జీతం ఏమిటంటే రాజోలు ఆఫీసు పడవలనే ఎదురుగా ఉన్న 3-4 కొట్లు గల పెద్ద ఇది 2 గదులు గల ఒక్కొక్క భాగం. అటువంటి భాగం ఒకటి మా అధీనం. మా పక్కనే గాజుల బేరగాడు ఒకడు ఉండేవాడు. గాజుల పెట్టెలు తెప్పి అక్కడ చిన్న చిన్న బేరగాళ్ళకు అమ్మేవాడు. ఒకసారి రాత్రందరం అరుగుపై కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మాది ఏం వ్యాపారం అండి, గాజుల బేరం భోజనానికి చాలదన్నారు. బహుశా పెద్ద లాభాలు వస్తూ ఉండకపో. తాలూకా విభజనకు ప్రతిభ. కొత్తపేట తాలూకా చాలా పొడవైనందువల్ల ఇందులో ముఖ్యమైన పంటలు వరి, చెరకు, అరటి, కూరగాయలు, కొబ్బరి, మామిడి, పనస, జీడి మామిడి అభివృద్ధి కావాల్సినవి ఎన్నో ఉన్నందున విడిగా ఇంకొక డిమాన్స్ట్రేటర్ అయిన రాజోలు ప్రాంతంలో పనిచెయ్యాలి. దానికై ఒక తాలూకాలు 2 చెయ్యవచ్చును. నేను ఒక ప్రతిపాదన మా అధికారులకు ఇదే భావన ఇతర ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వానికి కూడా ఉండి క్రమంగా బలపడినందు సుమారు 40 ఏళ్ల తర్వాత అది రాజోలు కొత్తపేట అని 2 తాలూకాలుగా మారింది. ఇంకొక చమత్కారం ఏమిటంటే నేను ఒక కొత్త ప్రతిపాదిక చేసినందుకు నీ తలపై తేలు ఉన్నదంటే నీ చేత్తోనే తీసేయమని వచ్చే నెలకు నన్నే నెలకు 15 రోజులు రాజూరులో ఉండి వ్యవసాయ కార్యక్రమాలు సాగించమని పైనుంచి నా ప్రతిపాదన కానీ తొలి ప్రయత్నంగా నిర్మాణాత్మకమైన ఒక ఉన్నత స్థితికి పునాదులయ్యాయని తెలుసుకుంటూ ఉన్న ఆ వెలలేని తృప్తితో నాకు ఆనందం కలిగేది. అది నా భాగ్యం కదా. అంతర్వేది పాలనలో లక్ష్మీ నరసింహ దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. అక్కడి ఉత్సవానికి వేలాది ప్రజలు వస్తారు. అది మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశిన. అప్పుడొక వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రచార కార్యక్రమం నడిపిస్తామని ముందుగా అధికారులకు తెలియజేసి అదనపు ఖర్చులకు వారి అనుమతి నాకు అది రాల. అటువంటి నా ఉత్సాహ ఫలితంగా నన్ను తక్షణం కాకినాడ బదిలీ చేసి
అక్కడ మొదటిసారిగా 1938 సంక్రాంతి వ్యవసాయ పారిశ్రామిక ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాటు కానుంది. వ్యవసాయ మంత్రి మునుస్వామి పెళ్ళే రానున్నారు కనుక ఆ ప్రదర్శన పనులు చూడాలని ఆజ్ఞలు. కొత్తపేటకు వచ్చి 8 నెలలు మాత్రం. ఇంతలో కాకినాడ వెంటనే వెళ్ళమన్నారు కనుక ముందు నేను ఒక్కడనే కొన్ని సామాన్లు మాత్రం పట్టుకొని నా కాకినాడకు వెళ్ళి ప్రదర్శన పనుల్లో నిమగ్నుడయ్యా. నా సంసారం పిల్లలను మార్చినట్టు. ఈ ఫలపుష్ప ప్రదర్శన సంఘానికి కార్యదర్శిగా కాకినాడలో స్థానిక పిఠాపురం రాజావారి కాలేజీలో వృక్షశాస్త్ర ఉపన్యాసుడిగా ఉండిన టియు చాకో అనేవాడు చాలా ఉత్సాహంగా. అతని పరిచయం నాకు పిఠాపురం కాలేజీలో కొంత ప్రత్యేక గౌరవానికి కారణమయ్యింది. దరిమల 1938-40 నేను సామర్లకోట వ్యవసాయ పరిశోధనలో ఉన్న నా ప్రత్యేక పరిశోధనకు ఎక్కువ ఉపయోగం. కోయంబత్తూరుకు బదిలీ వ్యవసాయ ప్రదర్శన చక్కగా అయిపోయి ఇంతలో కొత్తపేట నుండి నా ఇంటి సామాన్లు గోదావరి కాలువ ద్వారా కాకినాడ వచ్చి ఎంతవరకు నాతో ఉన్న మా నాయనగారు అక్కయ్య కలిసి అనకాపల్లిలో ఉన్న మా అన్న దగ్గరకు రాజమండ్రి వెళ్ళా. నా భార్య పిల్లాడు 6 నెలల వయసు. ధవళేశ్వరంలో మామగారింటి కాకినాడకు వచ్చిన సామాన్లు ఇంకా విప్పని. ఇందులో ఫిబ్రవరి 2వ వారంలో టెలిగ్రామ్ ఆర్డర్ వచ్చి వెంటనే కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలకు బదిలీ. 3 నెలల పాటు వ్యవసాయ పనిముట్లు పరిశోధనాగారంలో శిక్షణ. నాతో పాటు మరి ఇద్దరికి కూడా నా మాదిరిగానే కోయంబత్తూరుకు బదిలీ అయింది. నా ట్రాన్స్ఫర్ కూడా ఇలాగే ఉండేది. మేము ముగ్గురం ఫిబ్రవరి 16వ తేదీ 38లో ఆ పనిలో మా అధికారి చార్లీ అనే దొరగారు వ్యవసాయ పనిముట్ల పరిశోధన ఎక్విప్మెంట్. కోయంబత్తూరులో నా కుటుంబంతో వెళ్ళాలా లేక ఆమెను చంద్రకుమారుడితో ధవళేశ్వరంలో తన పుట్టింటి పెంచేయాలా అనేటువంటి ప్రశ్న వచ్చి నా భార్య నా తోటనే వస్తానన్నదిరే. 3వ తరగతిలో మా ప్రయాణం. ఆ సంచివాడి గుడ్డ ఉయ్యాల కట్టి పడుకోబెట్టి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ దగ్గరగా ఉన్న రామస్వామి మదరియా సత్రంలో ఆనాటి బస్. ఆ సత్రంలోనే ఎందరో బాటసారు మా మాదిరిగా ఉన్న నేల పరుండిన నా చిన్న కుమారుడు చిట్టి పాదాలను ఒక భక్తుడు చూసి ఇతడు భగవత్ స్వరూపం చాలా గొప్పవాడవుతాడని చెప్పి బాలుడి పాదాలకు తల వంచి నమస్కరించాడు. అతడు ఉత్తరాదివాడు రామేశ్వరం వెళ్ళి నా పెద్ద కుమారు ఆనాటి చంటివాడి లక్షణాల్లో ఏ ప్రత్యేకత ఉత్తరాది యాత్రుడికి ఆకర్షించిందో బహుశా పసిపాప భగస్వరూపం అనే భావన ఇవ్వండి ఆనాడు అర్థం కాల. ఇవాళకి కూడా రాత్రి 8:30 గంటలకు మెట్టుపాడు మిగిలిలో మద్రాస్ సెంటర్ నుండి బయలుదేరి మర్నాడు ఉదయం 6 కోయంబత్తూరు చేరు. అక్కడ నేను జట్కా బర్రీ వాడితో తెలుగులో మాట్లాడుతుంటే నా భార్య ఆశ్చర్యపోయి పర్వాలేదండి ఇక్కడ తెలుగు వచ్చిన వారు ఉన్నారే అన్నది. అరవ దేశంలో ఉండగానే ధైర్యం వెంటనే ఆమెకు కలిగి ఉంటుంది. చిన్నగా నా స్నేహితుడైన మందా సూర్యనారాయణ గారింటికి అతడు వ్యవసాయ పరిశోధనలు రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న రాగి మాల్ట్ అనే హార్లిక్స్ వంటి ఆహార పదార్థం చేయడంలో నిపుణుడు. నేను వ్యవసాయ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు మా ఇద్దరి స్నేహం వారింట 3-4 రోజులు. ఇంతలో టి నటరాజన్ అనే ఒక గొప్ప ఉద్యోగ స్నేహితుడు ఒంటరిగా సెలవుల మీద 4 రోజులు మరొక ఊరికి వెళ్ళినట్టు వారింట్లో చేరాను. 4 రోజులే అతని సెలవు నుండి రాగానే అక్కడ కాలేజీ ఇళ్లలో నాకేదీ దొరకనందు కొంచెం దూరంలోనే కాలేజీ ఎస్టేట్ ఆర్ఎస్ పురంలో రత్న సభాపతిపురం దగ్గరగా ఒక ఇంటి అద్దెకు దిగా. ఆ ఇంట 2వ మాటలు అరవ కుటుంబం. నా భార్యకు ఆ ఇంటి ఆమె పిల్లల పోషణకు పెద్ద దిక్కుగా. నోరు మంచిదైతే ఏ ఊరైనా మంచి. కొండలను ఎక్కేటప్పుడు ప్రత్యేక కోయంబత్తూరులో ఉన్న 3 నెలలు ఒకసారి ఊటీ కానూరు స్థలాలను నా భార్యకు చూపి ఊటీ 7,000 అడుగుల ఎత్తుగల
నీలగిరి కొండలపై ఉంది చూశాం మేము. మెట్టయ్యపాళెం నుండి ప్రత్యేకంగా కొండెక్కే రైలు మార్గం 2 ఇనుప కమ్ముల మధ్య రంపపు పళ్ళ మాదిరిగా ఉన్న 3వ ఇనప కమ్మి వేసి ఉంచబడు. రైలు చక్రాల ఇరుసుకు కూడా పళ్ళ చక్రం ఒకటి మధ్యన అమర్చబడి ఏటవాలుగా పర్వత ప్రాంతాలు ఎక్కి వెళ్తున్న రైలు మార్గంలో అమర్చబడ్డ ఈ పళ్ళ చక్రం సరిగా తగులుతూ దానివల్ల రైలు వెనకకు జారిపో. పర్వత ప్రాంతాలకు వెళ్ళే రైలు మార్గం ఈ విధంగానే ఉంటుంది. రైలు పెట్టెలు కూడా ఒక రైల్లో తగిలించే పెట్టెల సంఖ్య కూడా తక్కువ. తర్వాత నేను సిమ్లా వెళుతున్నప్పుడు రైలు పర్వతాలపై వెళ్ళాలి కనుక ఇటువంటి పళ్ళ కమ్మి 1-2 ఇనుప కమ్ముల మధ్య ఉండటం కూడా చూశాను. ఊటీలో ప్రభుత్వ ఉద్యానవనంలో ఉన్న నిమ్మ వాసన గల నీలగిరి తైలం చెట్లను చూసి నా భార్య ఆ నిమ్మగిరి తల సీసా ఒకటి దాన్ని చాలా కాలం ఎంతో ఉపయోగించుగా కాఫీ తోటలు, కోకో చెట్టు, యాలక, లవంగ చెట్లను చూసి ఎంతో మురిసిపోయాం. మేము వెళ్ళి అవన్నీ కొనవే అయిపోయాయి. ఏలూరుకు కోయంబత్తూరులో నా శిక్షణ తరగతులు పూర్తిగా నన్ను ఏలూరుకు బదిలీ చేస్తూ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి వ్యవసాయ శాఖలో చేరిన తర్వాత నాకు ఇది 3వ బదిలీ. ప్రభుత్వ ఉద్యోగిగా 16 పర్యాయ వేర్వేరు స్థలాలకు బదిలీ. ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడ కుటుంబంతో సగా వెళ్ళడం. ఆయన కుటుంబం తీసుకెళ్ళాడు, నేనెక్కడికి కుటుంబం తీసుకెళ్ళాను. నా కుటుంబాన్ని ఉయ్యూరులో ఉంచి నేనే స్టవ్ గిన్నెలు తీసుకొని వంట చేసుకుంటున్నాను కనుక వక్ర మార్గాల ద్వారా కానీ ఆ బదిలీలను తగ్గించుకునే ఆలోచన చెయ్యి. ఆ రోజుల్లో నేను వ్యవసాయ శాఖ చేరిన పరిశోధనా రంగంలో 1 ఏడాది, ఏదో వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రచార రంగంలో ఇంకొక ఏడాది, మాకంటే అనుభవం ఉన్న మరొక డిమాండ్ స్టేట్ ప్రచార ఉద్యోగి కింద మొత్తం 2 ఏళ్ళు శిక్షణ పొందేట్టుగా నియామకం జరిగింది. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ శాఖలో నిర్వహణ రీతులకు చెందిన 2 పరీక్షలలో పాస్ అవ్వాలి. దాని తర్వాతనే మా ఉద్యోగాలు ఉంటాయనే భావన కలిగించే ఆర్డర్లు వచ్చింది. దీని ప్రొబేషన్ అంట. మరి కొన్నేళ్లకు ఖాయమైనట్టు కాగితం. ఇప్పుడు ఆ పద్ధతి ఉద్యోగం రాగానే అతనికి బాధ్యతల పదవిలో నియమించబడతాయి. దీంతో ఉండాల్సిన ప్రాథమిక శిక్షణ ఉండదు. గణితం, వాక్య నిర్మాణం, వ్యాకరణం నేర్పకుండా సరాసరి పాఠాలు నేర్పినట్టుగా ఉంటుంది. వ్యవసాయ శాఖలో కర్షకాభివృద్ధి కావలసిన కార్యక్రమ నిర్వహణ పటుత్వం కనబడల. అది లోపమే అయినా 50 సంవత్సరాల వెనక ఉండే వ్యవసాయ శాఖకు ఈనాటి 88-19 వ్యవసాయ శాఖకు ఊహించలేనంత తేడా వచ్చి ఆనాడు తాలూకా డిమాన్స్ట్రేటర్గా ఉంటే నెలకు 75 కాక నెలసరి ప్రయాణానికి 25 ఇచ్చి అయితే ప్రతి నెల 20 రోజులు గ్రామాలకు తను ఉన్న ఆఫీస్ 5 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామానికే వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉండి రైతులతో మాట్లాడు వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ దానివల్ల రైతాంగంలో పరిచయం ఎక్కువ. ఏలూరులో నేను నిండా 2 నెలలైనా లేదు. సామర్లకోట వారానికి తోసేశారు. నా ఉద్యోగం 1937 మే నెలలో 3వ తేదీ ప్రారంభం. మొదటి సంవత్సరమే అనుభవం ఉన్న సీనియర్ డిమాన్స్ట్రేటర్ మార్గదర్శకత్వం నాకు ప్రచార విభాగం శిక్షణ ధార్వాడ హనుమంతరావు, ముడికొట్ట సత్యనారాయణ, పివి సాంబశివరావు నాయుడు గార్ల వద్ద కలిసి 1 ఏడాది పూర్తిగా 1938లో సామర్లకోట ఫారం అంట పరిశోధనా స్థానం అక్కడి ఫారం మేనేజరుగా బదిలీ చేశారు. రేపు పరిశోధనా విభాగం సామర్లకోట 11వ అధ్యాయం రేపు తెలుసు.